హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎం లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ పుస్తకంలోని 32వ అధ్యాయం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే రాష్ట్ర మంత్రి మండలి గురించి చాలా వివరంగా, సమగ్రంగా తెలుసుకోబోతున్నాం. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ అధ్యాయం అత్యంత కీలకమైనది. ఎందుకంటే మన దేశంలోని రాష్ట్రాల పరిపాలనా వ్యవస్థ ఎలా పనిచేస్తోంది, దాని వెనుక ఉన్న నిజమైన కార్యనిర్వాహక శక్తి ఏది అని అర్థం చేసుకోవాలంటే రాష్ట్ర మంత్రి మండలి యొక్క నిర్మాణం, విధులు మరియు అధికారాల గురించి స్పష్టమైన అవగాహన ఉండటం తప్పనిసరి. ద రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, నిజమైన కార్యనిర్వాహక అధికారం. మన భారత రాజ్యాంగం కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా అయితే పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా పార్లమెంటరీ వ్యవస్థనే నెలకొల్పింది. ఈ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ముఖ్యమైన లక్షణమేమిటంటే ఇక్కడ ఇద్దరు కార్యనిర్వాహక అధిపతులుంటారు. ఒకరు నామమాత్రపు అధిపతి అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్. రాష్ట్రస్థాయిలో ఈ పాత్రను గవర్నర్ పోషిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంతా కూడా అధికారికంగా గవర్నర్ పేరుమీదనే జరుగుతుంది. కాని వాస్తవంలో అసలైన అధికారాలు చెలాయించేదెవరు? ఆ నిజమైన కార్యనిర్వాహక అధికారం అంటే రియల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి చేతిలోనే ఉంటుంది. కాబట్టి గవర్నర్ రాజ్యాంగ అధిపతి అయితే ముఖ్యమంత్రి ప్రభుత్వ అధిపతి. మరి ఈ మంత్రిమండలికి ఈ అధికారం ఎలా సంక్రమించింది, దాని స్వరూపమేమికి, రాజ్యాంగంలో దీనికున్న ఆధారాలేమికి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా పరిశీలిద్దాం. ఈరోజు మన చర్చలో మనం ఈ 6 కీలకమైన అంశాలను ఒకదాని తర్వాత ఒకటిగా విశ్లేషించబోతున్నాం. ముందుగా రాష్ట్ర మంత్రిమండలి యొక్క ఉనికికి, అధికారాలకు రాజ్యాంగం కల్పించిన పునాదులైన ఆర్టికల్ 163, 164ల గురించి లోతుగా అర్థం చేసుకుందాం. తర్వాత మంత్రుల యొక్క విధులు మరియు హక్కునేమిటో చూద్దాం. ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ఎలా జరుగుతుంది, వారు పదవీ స్వీకార సమయంలో చేసే ప్రమాణాలు, వారి జీతభత్యాలకు సంబంధించిన వివరాలను చర్చిద్దాం. ఆపై పార్లమెంటరీ వ్యవస్థకు ఆయువు పట్టులాంటి మంత్రిమండలి బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ గురించి తెలుసుకుందాం. చివరగా మంత్రిమండలి యొక్క అంతర్గత నిర్మాణం ఎలా ఉంటుంది, అందులో అత్యంత శక్తివంతమైన క్యాబినెట్ పాత్ర ఏమిటి అనే విషయాలను పరిశీలించి మన విశ్లేషణను ముగిద్దాం. సెక్షన్ 1 కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ రాజ్యాంగ నిబంధనలు ఆర్టికల్స్ 163 మరియు 164. రాష్ట్ర మంత్రిమండలి అనే ఈ పరిపాలనా సౌధానికి పునాది మన భారత రాజ్యాంగమే. రాజ్యాంగంలో ఎక్కడా పార్లమెంటరీ వ్యవస్థ అనే పదాన్ని నేరుగా వాడనప్పటికీ కొన్ని నిబంధనలు, ముఖ్యంగా 2 ఆర్టికల్స్, రాష్ట్రస్థాయిలో ఈ వ్యవస్థకు ఒక పటిష్టమైన, స్పష్టమైన చట్టాన్ని అందిస్తాయి. అవి ఆర్టికల్ 163 మరియు ఆర్టికల్ 164. రాష్ట్ర మంత్రిమండలికి సంబంధించిన దాదాపు అన్ని అంశాలు ఈ 2 ఆర్టికల్స్లోనే పొందుపర్చబడ్డాయి. ఇప్పుడు మనం ఈ రెండింటినీ ఒక్కొక్కటిగా చాలా లోతుగా పరిశీలిద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఈ 2 ఆర్టికల్స్ అంటే 163 మరియు 164 రాష్ట్ర మంత్రిమండలికి ఆయువు పట్టులాంటివి. వీటిని మనం వేరుచేసి చూడలేం. ఆర్టికల్ 163 అసలు మంత్రిమండలి ఎందుకుండాలి, దాని హోదా ఏమిటి, గవర్నర్తో దానికి ఉన్న సంబంధం ఏమిటి అని మౌలికమైన విషయాన్ని స్థాపిస్తుంది. మరోవైపు ఆర్టికల్ 164 వారి నియామకం, పదవీకాలం, బాధ్యతలు, అర్హతలు, ప్రమాణ స్వీకారం మరియు జీతభత్యాల వంటి ఆచరణాత్మక విషయాలన్నిటినీ చాలా వివరంగా నిర్దేశిస్తుంది. ఈ రెండింటినీ కలిపి చదివినప్పుడే మనకు రాష్ట్ర మంత్రిమండలి యొక్క పూర్తి స్వరూపం స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్టికల్ 163 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్. గవర్నర్కు సహాయపడటానికి మరియు సలహా ఇవ్వటానికి మంత్రిమండలి. ఇప్పుడు ఆర్టికల్ 163లో ఏముందో వివరంగా చూద్దాం. ఇది చాలా స్పష్టంగా చెబుతోంది, గవర్నర్కు తన విధులను నిర్వర్తించడంలో సహాయపడటానికి మరియు సలహా ఇవ్వటానికి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మంత్రిమండలి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన మినహాయింపు ఉంది. అదేమిటంటే రాజ్యాంగం ప్రకారం గవర్నర్ తన విచక్షణాధికారాలను ఉపయోగించాల్సిన సందర్భాల్లో ఈ సలహా వర్తించదు. మరి ఏది విచక్షణాధికారం, ఏది కాదు అని సందేహం వస్తే అప్పుడు గవర్నర్ తీసుకునే నిర్ణయమే అంతిమమైనది. ఆయన నిర్ణయాన్ని ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించటానికి వీల్లేదు. అంతేకాకుండా మంత్రులు గవర్నర్కు ఏమైనా సలహా ఇచ్చారా, ఇస్తే ఏమిచ్చారో అనే విషయాన్ని ఏ న్యాయస్థానంలోనూ విచారించకూడదు. ఇది గవర్నర్ మరియు మంత్రిమండలి మధ్య ఉండే రాజ్యాంగబద్ధమైన సంబంధం యొక్క గోప్యతను కాపాడుతుంది. ఆర్టికల్ 164 ఇతర ప్రొవిజన్స్ అస్ట్ మినిస్టర్స్, మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు. ఇప్పుడు మనం మంత్రిమండలి యొక్క నిర్మాణం, పనితీరును నిర్దేశించే ఆర్టికల్ 164లోని ముఖ్య నిబంధనలను పరిశీలిద్దాం. 1. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. అయితే
గవర్నర్ తన ఇష్టానుసారం ఎవరినైనా నియమించవచ్చా? లేదు. శాసనసభలో ఏ పార్టీకైతే మెజారిటీ వస్తుందో ఆ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించడమనేది ఒక సుస్థిరమైన రాజ్యాంగ సంప్రదాయం. 2. ఇతర మంత్రులను ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారు. అంటే తన జట్టులో ఎవరుండాలి, ఎవరికి ఏ శాఖ కేటాయించాలి అనే పూర్తి అధికారం ముఖ్యమంత్రికే ఉంటుంది. 3. మంత్రులు గవర్నర్ యొక్క ప్లెజర్ అంటే ఆయన విశ్వాసం ఉన్నంతవరకు పదవిలో ఉంటారు. దీని ఆచరణాత్మక అర్థమేమిటంటే ముఖ్యమంత్రి సలహాపై గవర్నర్ ఏ మంత్రినైనా ఎప్పుడైనా తొలగించవచ్చు. 4. మంత్రిమండలి సమష్టిగా రాష్ట్ర శాసనసభకు అంటే విధానసభకు బాధ్యత వహిస్తుంది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మూలస్తంభం. దీని గురించి మనం తర్వాతి స్లైడ్లలో మరింత వివరంగా చర్చిస్తాం. చివరిగా 5వది, మంత్రిగా నియమితులైన వ్యక్తి 6 నెలల లోపు శాసనసభలోని ఏదో ఒక సభలో విధానసభ లేదా విధాన పరిషత్ సభ్యుడు కాకపోతే తన మంత్రి పదవిని కోల్పోతారు. ఇది ప్రజాప్రతినిధులు మాత్రమే మంత్రులుగా ఉండాలని ప్రజాస్వామ్య సూత్రాన్ని బలపరుస్తుంది. సరే, ఒక రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉండవచ్చు అనే దానిపై ఏమైనా పరిమితి ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. 2003 సంవత్సరంలో చేసిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ లెజిస్లేటివ్ అసెంబ్లీ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు. ఈ నియమం ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనుక ఒక ముఖ్యమైన కారణముంది. గతంలో రాజకీయ స్థిరత్వం కోసం లేదా సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షాలను సంతృప్తిపరచడం కోసం అవసరానికి మించి చాలా పెద్ద మంత్రివర్గాలను జంబో క్యాబినెట్స్ను ఏర్పాటు చేసేవారు. ఇది ప్రజాధనం దుర్వినియోగానికి దారితీయడమే కాకుండా పరిపాలనలో జాప్యానికి కారణమయ్యేది. ఈ దుష్ప్రవర్తనను నివారించి మంత్రిమండలి పరిమాణాన్ని హేతుబద్ధీకరించడానికే ఈ 15% పరిమితిని విధించారు. అదే 91వ రాజ్యాంగ సవరణ చట్టం గరిష్ట పరిమితితో పాటు ఒక కనీస సంఖ్యను కూడా నిర్దేశించింది. ఆ పరిమితి ఏమిటంటే ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య 12 కంటే తక్కువగా ఉండకూడదు. ఎందుకంటే గోవా, సిక్కిం, మిజోరం వంటి చాలా చిన్న రాష్ట్రాలున్నాయి. ఆ రాష్ట్రాలలో శాసనసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంటుంది. 15% నిబంధనను కఠినంగా పాటిస్తే అక్కడ మంత్రుల సంఖ్య కేవలం 5 లేదా 6 పరిమితం కావచ్చు. అంత తక్కువ మంది మంత్రులతో రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన శాఖలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టం. కాబట్టి పరిపాలన సజావుగా సాగడానికి కనీసం 12 మంది మంత్రులు ఉండాలని ఈ నిబంధన నిర్దేశిస్తుంది. కాబట్టి పరీక్షల కోసం గుర్తుంచుకోండి, గరిష్ట పరిమితి 15%, కనీస సంఖ్య 12. సెక్షన్ 2 డ్యూటీస్ అండ్ రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల విధులు మరియు హక్కులు. మనం ఇప్పటివరకు మంత్రిమండలికి సంబంధించిన మౌలిక రాజ్యాంగ నిబంధనలైన ఆర్టికల్ 163, 164లను చూశాం. ఇప్పుడు ఆ నిబంధనలు ఆచరణలో ఎలా పనిచేస్తాయో, మంత్రుల యొక్క రోజువారీ కార్యకలాపాలను, వారి విధులను మరియు శాసనసభలో వారికుండే ప్రత్యేక హక్కులను నిర్దేశించే ఇతర ముఖ్యమైన ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం 3 ముఖ్యమైన ఆర్టికల్స్ను పరిశీలిద్దాం. ముందుగా ఆర్టికల్ 166, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్. రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలన్నీ కూడా గవర్నర్ పేరు మీదనే జరుగుతాయని ఈ ఆర్టికల్ స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం జారీ చేసే ప్రతి ఉత్తర్వు, జియో గవర్నర్ పేరు మీద ఉంటుంది. ఇది నామమాత్రపు అధిపతి అనే సూత్రాన్ని ఆచరణలో చూపిస్తోంది. ఇక ఆర్టికల్ 167, డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఇది చాలా ముఖ్యమైనది. ఇది ముఖ్యమంత్రికి మరియు గవర్నరుకు మధ్య ఉన్న సంబంధాన్ని నిర్వచిస్తోంది. దీని ప్రకారం మంత్రిమండలి తీసుకున్న అన్ని నిర్ణయాలను, పరిపాలనకు సంబంధించిన ప్రతిపాదనలను గవర్నర్కు తెలియచేయడం ముఖ్యమంత్రి యొక్క విధి. ఇది నామమాత్రపు అధిపతి అయిన గవర్నర్కు వాస్తవ కార్యనిర్వాహక వర్గమైన మంత్రిమండలికి మధ్య ఒక కీలకమైన సమాచార వారధిలా పనిచేస్తుంది. ఇక ఆర్టికల్ 177, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ యాజ్ రెస్పెక్ట్స్ ద హౌజెస్. ఇది మంత్రులకు కొన్ని ప్రత్యేక హక్కులనిస్తుంది. దీని ప్రకారం ప్రతి మంత్రికి రాష్ట్ర శాసనసభలోని ఏ సభలోనైనా, విధానసభ లేదా విధాన పరిషత్ మాట్లాడే, చర్చలలో పాల్గొనే హక్కు ఉంటుంది. ఉదాహరణకు, ఒక మంత్రి విధానసభ సభ్యుడైనప్పటికీ విధాన పరిషత్లో జరిగే చర్చలో పాల్గొని తన శాఖకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వవచ్చు. అయితే ఓటు వేసే హక్కు మాత్రం వారు సభ్యులుగా ఉన్న సభలో మాత్రమే ఉంటుంది. సెక్షన్ 3 అపాయింట్మెంట్, ఓత్ అండ్ సాలరీస్. నియామకం, ప్రమాణం మరియు జీతభత్యాలు.
ఇప్పటివరకు మనం రాజ్యాంగపరమైన మరియు చట్టపరమైన అంశాలను చూశాం. ఇప్పుడు ఒక మంత్రి యొక్క పాత్రకు సంబంధించిన మరింత ఆచరణాత్మక అంశాలపై దృష్టి పెడదాం. వారి నియామకం ఎలా జరుగుతుంది, వారు పదవిని స్వీకరించే ముందు చేసే ప్రమాణాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మరియు వారి జీతభత్యాలు ఎలా నిర్ణయించబడతాయి అనే వివరాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. నియామక ప్రక్రియ మనం ముందుగా చర్చించుకున్నట్లుగానే గవర్నర్తో ప్రారంభమవుతుంది. గవర్నర్ మొదట ముఖ్యమంత్రిని నియమిస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ మరియు ఒడిశా వంటి రాష్ట్రాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్నందున అక్కడ గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఒక మంత్రి తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. మంత్రులుగా నియమితులైన తర్వాత వారు తమ విధులను చేపట్టే ముందు ప్రతి మంత్రితో గవర్నర్ 2 రకాల ప్రమాణాలు చేయిస్తారు. అవి 1 పదవీ ప్రమాణం ఓత్ ఆఫ్ ఆఫీస్ మరియు 2 రహస్య ప్రమాణం ఓత్ ఆఫ్ సీక్రసీ. ఈ ప్రమాణాలు రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో పేర్కొనబడిన ఫార్మాట్లో ఉంటాయి. ది ఓత్ ఆఫ్ ఆఫీస్ పదవీ ప్రమాణం. ఈ ప్రమాణంలో ఒక మంత్రి చేసే వాగ్దానాలు కేవలం లాంఛనప్రాయమైన పదాలు కావు, అవి ప్రజాస్వామ్య పాలనకు మూలస్తంభాలు. మొదటిది, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగివుంటానని ప్రమాణం చేస్తారు. అంటే వారి ప్రతి చర్య, ప్రతి నిర్ణయం రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. రెండవది, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని వాగ్దానం చేస్తారు. ఇది దేశ ఐక్యతకు వారిచ్చే హామీ. మూడవది, తన విధులను శ్రద్ధతో, మనస్సాక్షితో, విశ్వాసంగా నిర్వర్తిస్తానని ప్రమాణం చేస్తారు. నాల్గవది, అత్యంత ముఖ్యమైనది, భయం లేదా పక్షపాతం, రాగద్వేషాలు లేకుండా ప్రజలందరికీ న్యాయం చేస్తానని ప్రమాణం చేస్తారు. ఇక రెండవదైన రహస్య ప్రమాణంలో మంత్రిగా తన విధులను నిర్వర్తించే క్రమంలో తన దృష్టికి వచ్చిన రహస్య విషయాలను చట్టప్రకారం అవసరమైతే తప్ప ఇతరులకు ప్రత్యక్షంగాగాని పరోక్షంగాగాని వెల్లడించనని ప్రమాణం చేస్తారు. ఇది ప్రభుత్వ విధానాల గోప్యతను కాపాడటానికి ఉద్దేశించబడింది. సెక్షన్ 4 రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది కౌన్సిల్ మంత్రిమండలి బాధ్యత. మనమిప్పుడు పార్లమెంటరీ వ్యవస్థ యొక్క ఆత్మ లాంటి అత్యంత ముఖ్యమైన సూత్రం గురించి చర్చించబోతున్నాం. అదే మంత్రిమండలి బాధ్యత, అంటే అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఈ జవాబుదారీతనాన్ని, ప్రజల పట్ల వారి నిబద్ధతను నిర్ధారించేది ఈ బాధ్యత అనే సూత్రమే. ఈ బాధ్యతలో వివిధ కోణాలున్నాయి. వాటిని ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. మంత్రిమండలి బాధ్యత ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. మొదటిది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, సమష్టి బాధ్యత. ఆర్టికల్ 164 చాలా స్పష్టంగా చెబుతుంది, మంత్రిమండలి మొత్తం తన అన్ని పనులకు, విధానాలకు మరియు నిర్ణయాలకు శాసనసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది. దీనర్థం, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి మంత్రులందరూ బాధ్యులే. ఒకవేళ శాసనసభ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఓట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఆమోదిస్తే కేవలం ఆ శాఖ మంత్రి మాత్రమే కాదు, ముఖ్యమంత్రితో సహా మొత్తం మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. రెండవది ఇండివిడ్యువల్ రెస్పాన్సిబిలిటీ, వ్యక్తిగత బాధ్యత. మంత్రులు గవర్నర్ విశ్వాసం ఉన్నంతవరకే పదవిలో ఉంటారు అని ఆర్టికల్ 164 చెబుతోంది. ఆచరణలో దీనర్థం ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నంతవరకే అని. ఒక మంత్రి పనితీరుతో లేదా ప్రవర్తనతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందకపోతే ఆ మంత్రిని రాజీనామా చేయమని కోరవచ్చు లేదా అతన్ని తొలగించమని గవర్నర్కు సలహా ఇవ్వవచ్చు. ఇది మంత్రిమండలిలో క్రమశిక్షణను, ముఖ్యమంత్రి నాయకత్వాన్ని బలపరుస్తుంది. సమష్టి బాధ్యత అనే సూత్రం యొక్క సారాంశాన్ని ఈ వాక్యం అద్భుతంగా వివరిస్తుంది. వారు ఒక జట్టుగా పనిచేస్తారు మరియు కలిసి ఈదుతారు లేదా కలిసి మునిగిపోతారు. అంటే ప్రభుత్వ విజయం అందరిది, అలాగే అపజయం కూడా అందరిదే. కేబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంతో వ్యక్తిగతంగా ఏకీభవించకపోయినా సరే ప్రతి మంత్రి దానికి కట్టుబడి ఉండాలి. ఆ నిర్ణయాలను శాసనసభ లోపల మరియు వెలుపల సమర్థించాలి. ఒకవేళ ఏదైనా మంత్రి కేబినెట్ నిర్ణయంతో తీవ్రంగా విభేదిస్తే వారు ఆ నిర్ణయాన్ని బహిరంగంగా విమర్శించకూడదు. వారికి ఉన్న ఒరే మార్గం పదవికి రాజీనామా చేసి ఆ తర్వాత తమ అభిప్రాయాన్ని వెల్లడించడం. నో లీగల్ రెస్పాన్సిబిలిటీ, చట్టపరమైన బాధ్యత లేకపోవడం. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే భారతదేశంలో మంత్రులకు చట్టపరమైన బాధ్యత లేదు. ఇది మన వ్యవస్థకు, బ్రిటన్ వ్యవస్థకు మధ్య ఉన్న ఒక ముఖ్యమైన తేడా. బ్రిటన్లో రాజు జారీ చేసే ప్రతి అధికారిక ఉత్తర్వుపై సంబంధిత మంత్రి ప్రతిసంతకం, కౌంటర్ సైన్ చేయాలి. దీనివల్ల ఆ ఉత్తర్వుకు న్యాయస్థానంలో మంత్రి చట్టపరంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ ద కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే సూత్రముంది. కాని భారతదేశంలో రాష్ట్రాల్లో గవర్నర్ జారీ చేసే ఉత్తర్వులపై మంత్రులు ప్రతిసంతకం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల గవర్నర్కు వారిచ్చిన సలహా కోసం మంత్రులను న్యాయస్థానాలలో బాధ్యులను చేయడానికి ఎటువంటి నిబంధన లేదు.
మన దేశంలో వారి బాధ్యత కేవలం రాజకీయపరమైనది మరియు నైతికపరమైనది, అది కూడా శాసనసభకు మాత్రమే. సెక్షన్ 5 కాంపోజిషన్ అండ్ క్యాబినెట్ నిర్మాణం మరియు క్యాబినెట్ మంత్రిమండలి బాహ్యంగా అంటే శాసనసభకు ఎలా బాధ్యత వహిస్తుందో చూశాం కదా. ఇప్పుడు మనం దాని అంతర్గత నిర్మాణం వైపు దృష్టి సారిద్దాం. మంత్రిమండలి అంటే అందరూ ఒకే స్థాయిలో ఉంటారా? లేదు, అందులో వివిధ స్థాయిల మంత్రులు ఉంటారు. మరియు వారిలో అత్యంత శక్తివంతమైన క్యాబినెట్ పాత్ర ఏమిటి అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాష్ట్ర మంత్రిమండలిలో సాధారణంగా 3 స్థాయిల మంత్రులుంటారు. వీరందరికీ అధిపతిగా ముఖ్యమంత్రి ఉంటారు. మొదటి స్థాయి అత్యున్నత స్థాయి క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ మంత్రులు. వీరు హోం, ఆర్థిక, విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ శాఖలకు అధిపతులుగా ఉంటారు. ప్రభుత్వ విధానాలను రూపొందించడంలో, కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరిదే ప్రధాన పాత్ర. రెండవ స్థాయి మినిస్టర్స్ ఆఫ్ స్టేట్, రాష్ట్ర మంత్రులు. వీరికి కొన్ని శాఖల స్వతంత్ర బాధ్యతలు ఇండిపెండెంట్ చార్జ్ అప్పగించవచ్చు, లేదా క్యాబినెట్ మంత్రులకు సహాయకులుగా వారి శాఖలోక విభాగానికి బాధ్యులుగా నియమించవచ్చు. మూడవ స్థాయి డెప్యూటీ మినిస్టర్స్, ఉపమంత్రులు. వీరికి స్వతంత్ర శాఖలు కేటాయించబడవు. వీరు క్యాబినెట్ మంత్రులకు లేదా రాష్ట్ర మంత్రులకు వారి పరిపాలన, రాజకీయ మరియు పార్లమెంటరీ విధుల్లో సహాయపడతారు. ఈ పట్టిక ఈ 3 స్థాయిల మంత్రుల మధ్య ఉన్న తేడాలను మరింత స్పష్టంగా చూపిస్తోంది. చూడండి, క్యాబినెట్ మంత్రులు మాత్రమే క్యాబినెట్లో సభ్యులుగా ఉంటూ దాని సమావేశాలకు హాజరవుతారు. వీరే నిజమైన విధాన నిర్ణేతలు. ఇక రాష్ట్ర మంత్రులు, వారు క్యాబినెట్లో సభ్యులు కారు, కాని వారి శాఖకు సంబంధించిన అంశం క్యాబినెట్లో చర్చకు వచ్చినప్పుడు ప్రత్యేక ఆహ్వానంపై సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఉపమంత్రులు క్యాబినెట్లో సభ్యులు కారు మరియు దాని సమావేశాలకు హాజరుకారు. వారి పాత్ర కేవలం క్యాబినెట్ మంత్రులకు సహాయకారిగా మాత్రమే ఉంటుంది. ఈ ముగ్గురి జీతభత్యాలలో కూడా వ్యత్యాసముంటుంది. క్యాబినెట్ ద న్యూక్లియస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. క్యాబినెట్ మంత్రిమండలి యొక్క కేంద్రకం. క్యాబినెట్ అనేది మంత్రిమండలి అనే పెద్ద బృందంలో ఉండే ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన అంతర్గత విభాగం. రాష్ట్ర ప్రభుత్వంలో నిజమైన అధికార కేంద్రం ఇదే. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మెదడులాంటిది. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. అన్ని ముఖ్య విధానాలను రూపొందించేది ఇదే. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించేది ఇదే. వరదలు, కరువులు, శాంతిభద్రతల సమస్యలు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడంలో ముఖ్య సంక్షోభ నిర్వాహకునిగా చీఫ్ క్రైసిస్ మేనేజర్గా వ్యవహరిస్తుంది. శాసనసభలో ప్రవేశపెట్టే అన్ని ముఖ్యమైన బిల్లులను ఇది ఆమోదిస్తుంది. గవర్నర్ ప్రసంగాన్ని సిద్ధం చేస్తుంది. కిసజీసా రాష్ట్ర పరిపాలన రథానికి ఇది చోదక శక్తిలాంటిది. రీక్యాప్, కీ టేక్అవేస్, ముఖ్యమైన అంశాల పునశ్చరణ. సరే, ఈరోజు మనం నేర్చుకున్న అతి ముఖ్యమైన అంశాలను ఒకసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. మొదటిది, రాష్ట్రస్థాయిలో గవర్నర్ నామమాత్రపు అధిపతి అయితే ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలే నిజమైన కార్యనిర్వాహక వర్గం. రెండవది, ఆర్టికల్స్ 163 మరియు 164 రాష్ట్ర మంత్రిమండలి యొక్క ఉనికికి, నిర్మాణానికి రాజ్యాంగబద్ధమైన పునాదిని అందిస్తాయి. మూడవది, 91వ రాజ్యాంగ సవరణ మంత్రిమండలి పరిమాణాన్ని శాసనసభ సభ్యులలో గరిష్ఠంగా 15% పరిమితం చేసింది మరియు కనీస సంఖ్యను 12గా నిర్దేశించింది. నాల్గవది, మంత్రిమండలి సమష్టిగా శాసనసభకు బాధ్యత వహిస్తోంది. ఇది పార్లమెంటరీ వ్యవస్థకు గుండెలాంటి సూత్రం. చివరిగా, మంత్రిమండలి లోపల క్యాబినెట్ అనేది అత్యంత శక్తివంతమైన, కీలకమైన నిర్ణయాధికార కేంద్రం. ముగించే ముందు మీకోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్న. మనం ఇంత వివరంగా చర్చించుకున్న సమష్టి బాధ్యత అనే సూత్రం ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జవాబుదారీతనంతో మరియు స్థిరత్వంతో పనిచేసేలా ఎలా నిర్ధారిస్తుంది? ఒకవేళ ఈ సమష్టి బాధ్యత అనే సూత్రం లేకపోతే మన ప్రభుత్వాల పనితీరు ఎలా ఉండేది? దాని పర్యవసానాలు ఏమిటి? దీని గురించి ఆలోచించండి. ఈ అంశంపై మీ అవగాహనను ఇది మరింత పటిష్టం చేస్తుంది. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.